సో, ఇంటర్మీడియేట్ వాళ్ళకమ్మా ఆర్టికల్స్ 11థ్ రోమన్. సో, మీ యొక్క వర్క్ బుక్‌లోనే ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇప్పుడు. వీటిలోంచి పడే ఛాన్సెస్ ఉన్నాయి మాక్సిమం. లేకపోయినా ఇదే మోడల్‌లో పడతది. సో, ఇక్కడ చూడండమ్మా ఆర్టికల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ మనకి కొన్ని రూల్స్ తెలియాలి. ఆర్టికల్స్‌లో ఇలాగా ఏ ఆ నుంచి ఆకి యాన్ వాడాలి. కా నుంచి బండిరాకి ఏ వాడాలి. కా నుంచి బండిరా. ఎగ్జాంపుల్ డాగ్ ఉంది. డాగ్‌ని తెలుగులో రాయండి. ఈ డా వస్తది. ఓకేనా? డాగ్‌ని తెలుగులో రాస్తే ఎలా వస్తది మీకు? ఈ డా వస్తది. ఓకేనమ్మా? ఇది ఎందులో ఉంది? టాటా, డాడ్డానా. కాబట్టి ఏ డాగ్. మ్యాన్ తెలుగులో రాయండి. మనిషి అని రాయకూడదు. మ్యాన్ అనే రాయాలి. మా వస్తది. మా ఎందులో ఉంది? పాప, బాబమ్మ. ఏ మ్యాన్. మళ్ళీ క్యాట్‌ని తెలుగులో రాయండి. ఈ కా వస్తది. ఇది ఎందులో ఉంది? కా నుంచి బండిరుంది. సో, ఏ క్యాట్. పెన్నుని తెలుగులో రాయండి. పా వస్తది. సో, ఏ పెన్. కలం అని రాయొద్దు. పెన్ అనే రాయండి. అప్పుడు అలాగా మనం తెలుగులో రాసినప్పుడు ఫస్ట్ వర్డ్ కా నుంచి బండిరలో కనిపిస్తే అక్కడ మీరు ఏ పెట్టండి. అలా కాకుండా ఆ నుంచి ఆలో కనిపిస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్స్ ఉంది. ఆక్స్‌ని తెలుగులో రాయండి. అప్పుడు ఆక్స్‌ని తెలుగులో రాసినప్పుడు ఓ వస్తది. ఓకేనమ్మా? సో, ఓ వస్తది. అలాంటప్పుడు యానాక్స్. ఎగ్‌ని తెలుగులో రాయండి. ఏ వస్తది. ఓకేనమ్మా? యాన్ ఎగ్. యాపిల్ ఉంది. యాపిల్ తెలుగులో రాయండి. ఏ వస్తది. యాన్ యాపిల్. ఎలిఫెంట్ తెలుగులో రాయండి. ఏ వస్తది. యాన్ ఎలిఫెంట్. ఇయర్‌ని తెలుగులో రాయండి. ఈ వస్తది. ఓకేనమ్మా? యాన్ ఇయర్. ఐలాండ్ తెలుగులో రాయండి. ఐ వస్తది. సో, యాన్ ఐలాండ్. అలాగా మనం ఏదైనా ఒక వర్డ్‌ని తెలుగులో రాస్తున్నప్పుడు అందులో మొదటి అక్షరం కా నుంచి బండిలలో స్ట్రక్ అయితే అక్కడ మీరు ఏ పెట్టండి. ఆ నుంచి అహలో స్ట్రక్ అయితే యాన్ పెట్టండి. ఓకేనమ్మా? ఈ ట్రిక్ అర్థమైందా? సో, లేదంటే అలా కాకపోతే ఈ ఐ, ఓ, యు సౌండ్స్‌కి యాన్ పెడతారు. కాన్ ఏ, ఐ, ఓ, యు సౌండ్స్‌కి యాన్ పెడతారు. కాన్సనెంట్ సౌండ్స్ అని 21 ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ సౌండ్స్ కి ఏ పెడతారు. ఎలాగైనా పర్లేదు. ఇంక మనం ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఈజీ అవుతది మీకిప్పుడు. జాన్ ఈస్ ఈటింగ్ డాష్ ఐస్ క్రీమ్. జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఐస్ క్రీమ్ అనేది ఇక్కడ అన్‌కౌంటబుల్ నౌన్ అన్నమాట. ఐస్ క్రీమ్ లాంటి ఒక పదాలకి ముందు ఆర్టికల్ అసలు వాడకూడదు మనం. నో ఆర్టికల్. సో, ఐస్ క్రీమ్‌కి నో ఆర్టికల్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్స్‌కి అసలు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇది అన్‌కౌంటబుల్ లాంటిది వాటర్, ఐస్ క్రీమ్, మిల్క్, షుగర్ ఇలాంటి వాటికి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఆన్సర్ ఈస్ నో ఆర్టికల్. కొన్ని కొన్ని సందర్భాల్లో ఐస్ క్రీమ్ కి యాన్ వాడుతారు కానీ మాక్సిమం ఐస్ క్రీమ్ అనే పదాలకి యాన్ యూజ్ చేయకూడదు. ఓకేనా? యూ సేడ్ దట్ హీ వాస్ డాష్ వెల్ నోన్ ప్లేయర్. ఇక్కడ చూడండమ్మా ప్లేయర్ అనేది ఏంటి? సింగులర్ కౌంటబుల్ నౌన్. ప్లేయర్ అనేది కంపల్సరీ అక్కడ ఏటి యూజ్ చేయాలి సింగులర్ కౌంటబుల్ నౌన్ కి ఏ. ఓకేనమ్మా? సో, ఏ అనేది ఎప్పుడు కూడా సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కి ఎప్పుడు కూడా ప్లేయర్ అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్. అంటే ఒక్కటే ఉన్న సంఖ్య పదాలకు మొదటి అక్షరం బట్టి చూడాలి. ప్లేయర్. ప్లేయర్‌ని తెలుగులో రాయండి. పా వస్తది. పా ఎందులో ఉంది? ఇందాక చెప్పాను రూల్. కా నుంచి బండిల్ ఉంది. కా నుంచి బండిల్ ఉంటే ఏ వస్తది. సో, ఆన్సర్ ఈస్ ఏ ప్లేయర్. ఓకేనమ్మా? ఏ ఆర్టికల్ వస్తే ఏ. నెక్స్ట్ డాష్ షుగర్ ఇజంట్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ జాగ్రత్తగా ఉండమ్మా. షుగర్ అనేది ఇక్కడ అన్‌కౌంటబుల్ నౌన్. కంపల్సరీ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. చక్కెర లాంటి, షుగర్ లాంటి పదాలకు ఆర్టికల్ అసలు వాడకూడదు. షుగర్ అనే కాదు వాటర్, ఎయిర్ ఇలాంటి అన్‌కౌంటబుల్ నౌన్స్ కి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నో ఆర్టికల్. మీరు పబ్లిక్ పేపర్‌లో నో ఆర్టికల్ అని రాయండి. రాంగ్ కొట్టొద్దు. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్ వుడ్ యూ లైక్ డాష్ ఆరెంజ్ ఆర్ ఏ బనానా. ఇక్కడ చూడండమ్మా ఆరెంజ్ అనే లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఓవెల్ సౌండ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఆరెంజ్ తెలుగులో రాయండి. ఓ ఆ నుంచి అహలో ఉంది ఓవెల్ సౌండ్. ఆ నుంచి అహలో అంటే యాన్. సో, ఆన్సర్ ఈస్ యాన్ ఆరెంజ్. ఓకేనమ్మా? యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందు పెట్టాలి. ఏ, ఐ, ఓ, యు మొదలైన పదాల ముందు యాన్ పెట్టాలి. ఓ అంటే ఏ, ఐ, ఓ, యులు ఉంది కాబట్టి యాన్. నెక్స్ట్ అమృత వాంట్స్ టు బి డాష్ జర్నలిస్ట్ ఆఫ్టర్ స్టడీస్. ఇక్కడ జర్నలిస్ట్ అంటే ఇది ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్. కంపల్సరీ ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. ఓకేనమ్మా? అంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఎప్పుడు కూడా ఏ అనే ఆర్టికల్ వాడాలి. ఓకేనమ్మా? సో, జర్నలిస్ట్ తెలుగులో రాయండి ఇది. జా వస్తది. ఇది ఎందులో ఉంది? కా నుంచి బండిలో ఉంది. ఆ నుంచి అహాలో లేదు. ఆ నుంచి అహాలో మనం తెలుగులో రాసినప్పుడు జర్నలిస్ట్ తెలుగులో రాసినప్పుడు దానికి మొదటి అక్షరం జాతో వస్తది. అది ఆ నుంచి అహాలో ఉండదు. కా నుంచి బండిలలో ఉంటుంది. కాబట్టి ఏ. నెక్స్ట్ డాష్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఐడియా స్టార్ట్స్ విత్ వొవెల్ సౌండ్. ఐడియా అనే వొవెల్ సౌండ్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనమ్మా? యూస్ యాన్. ఐడియా లాంటి పదాల ముందు యాన్ వాడాలి. ఐడియా ఐ అనేది ఆ నుంచి ఆహలో ఉంది కదా తెలుగులో రాసినప్పుడు కాబట్టి యాన్. సో, ఆన్సర్ ఈస్
యాన్. సో యూస్ యాన్ బిఫోర్ వవెల్ సౌండ్స్. ఏఐవేలో ఉంది ఐ ఏఐవేలో ఉంది ఐడియా. సో నెక్స్ట్ వాట్ డాష్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. చూడమ్మా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే వొవెల్ సౌండ్స్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ అనేది ఏంటి, ఆసక్తికరమైన కథలకు ముందు కంపల్సరీ యాన్ వాడాలి. ఓకేనమ్మా. అందులో ఐ అనేది ఇంట్రెస్టింగ్ అనేది ఈ ఆన్ చహలో ఉంది. ఓకేనమ్మా. సౌండ్ తెలుగు రాసినప్పుడు కాబట్టి యాన్ వస్తుంది వొవెల్ సౌండ్. శ్వేత స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హర్ టైమ్ వాచింగ్ డాష్ టీవీ. ఇక్కడ టీవీ అనేది ఒక జనరల్ నౌన్. ఇక్కడ ఆర్టికల్ అసలు పెట్టవసరం లేదు. ఇక్కడ నో ఆర్టికల్ రాదు. టీవీ ముందు, రేడియో ముందు, స్కూల్స్ ముందు ఇలాంటి వాటికి జనరల్ పర్పస్ లో యూజ్ చేస్తే ఓకేనమ్మా. టీవీ లాంటి పదాలకు సాధారణంగా ఆర్టికల్ అనేది పెట్టకూడదు. నో ఆర్టికల్. టీవీ ముందు, రేడియో ముందు ఆర్టికల్స్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. రైట్ యువర్ నేమ్ అట్ డాష్ టాప్ ఆఫ్ ది పేజ్. టాప్ అనేది ఇక్కడ యునిక్ అండ్ స్పెసిఫిక్ గా చెప్తున్నారు. కంపల్సరీ దా పెట్టాలి. అంటే యునిక్ గా అంటే నీ పేరుని టాప్ ఆఫ్ ది పేజ్ మీద రాయమంటే అంటే యునిక్ గా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఇలాగ ప్రత్యేకమైన స్థానాల కోసం మనం ప్రత్యేకంగా చెప్పినప్పుడు ప్రత్యేక స్థానాల కోసం వివరిస్తున్నప్పుడు దా అనే ఆర్టికల్ పెట్టాలి స్పెషల్ పర్పస్ గా. ఓకేనమ్మా. నెక్స్ట్, డస్ ఎనీవన్ హ్యావ్ డాష్ సెల్ ఫోన్. ఇక్కడ చూడమ్మా, సెల్ ఫోన్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇక్కడ ది సెల్ తెలుగు రాయింది సా వస్తుంది. ఇది కా నుంచి బండిల్లో ఉంది కాబట్టి ఏ. ఓకేనమ్మా. ఒకటి మాత్రమే ఉన్న పదాలకు ముందు ఏ అనే ఆర్టికల్ వాడాలి. సీత ఈస్ లర్నింగ్ టు ప్లే డాష్ పియానో. ఇక్కడ పియానో అంటే ఏంటి, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు కంపల్సరీ దా అనే ఆర్టికల్ వాడాలి. ఓకేనమ్మా. సంగీత ఒక ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఎప్పుడు దా వాడాలి. ఓకేనమ్మా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏది కనిపించినా కంపల్సరీ దా అనే ఆర్టికల్ వస్తుంది. పియానో, ఫ్లూట్, తబలా ఇలా. ది స్కై ఇస్ బ్లూ అండ్ డాష్ సన్ ఇస్ షైనింగ్. సన్ అనేది ఒక యునిక్ థింగ్. ప్రపంచంలో ఒకటే ఉంటది. కంపల్సరీ యునిక్ థింగ్ కి కంపల్సరీ దా పెట్టాలి. ఓకేనమ్మా. సూర్యుడు ఒక్కడే కాబట్టి ఒక్కలే ఉంటారు కాబట్టి దా అనే ఆర్టికల్ మనం పెట్టాలి. ఓకేనమ్మా. దా అంటే ఒక యునిక్ థింగ్ అనమాట. ఐ నీడ్ టు మేక్ ది ఎమర్జెన్సీ ఫోన్ కాల్. ఇక్కడ చూడండి అమ్మా, ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ అండి ఏ సౌండ్ ఇది, వొవెల్ సౌండ్ కాబట్టి ఏంటి పెట్టాలి, యాన్, ఏఐఓయు. సో యూస్ యాన్ బిఫోర్ యాన్ పెట్టాలి వొవెల్ ముందు. ఓకేనమ్మా. అంటే ఈ యొక్క ఎమర్జెన్సీ అనేది ఏంటి, తెలుగులో రాసినప్పుడు ఈ అనే అంటే ఆన్ చహలో ఉంది, స్ట్రక్ అవుతుంది స్టార్టింగ్ లెటర్ కాబట్టి యాన్. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈస్ డాష్ నియరెస్ట్ బ్యాంక్. ఒక స్పెసిఫిక్ నోన్ బ్యాంక్ కోసం చెప్తున్నారు. సో నియరెస్ట్, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈస్ ద నియరెస్ట్ బ్యాంక్. ఇక్కడ నియరెస్ట్ బ్యాంక్ ఎక్కడుందని అడుగుతున్నారు. అంటే ఆ బ్యాంకు కోసం స్పెసిఫిక్ గా చెప్తున్నారు. ఓకేనమ్మా. అంటే తెలిసిన లేదా ప్రత్యేకమైన ఒక చోటుకి ప్రత్యేకమైన ఒక బ్యాంక్ కోసం చెప్తున్నారు. అలాంటప్పుడు ఏంటి పెట్టాలి, దా పెట్టాలి. ఓకేనమ్మా. స్పెసిఫిక్ నోన్ బ్యాంక్ అనమాట అది. దాని ఆర్టికల్ పెట్టాలి. దానిది ఏంటంటే ఏదైనా మనం స్పెసిఫిక్ గా చెప్తున్నప్పుడు ఇక్కడ నియరెస్ట్ బ్యాంక్ కోసం స్పెసిఫిక్ గా చెప్తున్నారు కాబట్టి దాని ఆర్టికల్ పెట్టాలి. అలాంటి క్రైటీరియా వస్తే మీరు దాని ఆర్టికల్ పెట్టాలి. ఓకేనమ్మా. డన్. డాష్ చిల్డ్రన్ లవ్ టు ప్లే. పిల్లల కోసం చెప్తున్నారు. చిల్డ్రన్ లవ్ టు ప్లే. పిల్లల కోసం చెప్తున్నప్పుడు ఇక్కడ ఆర్టికల్ పెట్టకూడదు. ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఓకేనమ్మా. చిల్డ్రన్ అంటే ప్లూరల్ ఫామ్స్ కి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సో ఆన్సర్ ఈస్ నో ఆర్టికల్. నెక్స్ట్, అవర్ అపార్ట్మెంట్ ఈజ్ ఆన్ డాష్ ది సెకండ్ ఫ్లోర్. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ అనేది ఒక స్పెషల్ ప్లేస్ కాబట్టి మా అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంది, ఒక స్పెషల్ ప్లేస్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనం దా ఆర్టికల్ యూజ్ చేయాలి. స్పెషల్ ప్లేసెస్ కి, స్పెషల్ నెంబర్స్ కి దా అనే ఆర్టికల్ మనం యూజ్ చేస్తాం. అంటే ప్రత్యేకమైన చోటు కానీ లేదా ప్రత్యేకమైన ఒక నెంబర్ కానీ ఉంటే దా వాడాలి. నెక్స్ట్, దిస్ వర్క్ కెనాట్ బి డన్ ఇన్ డాష్ డే. అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, వన్ డే మీన్స్ సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అంటే ఒక రోజు ఉంటే ఒక రోజు అంటే ఏ అని వాడాలి. ఓకేనమ్మా. ఏ అంటే ఏంటి, దేని తెలుగు రాయండి, డా వస్తుంది. టాటా డాడ్డనా అంటే కాంచి బండిల్ ఉంది కాబట్టి ఏ వాడాలి. నెక్స్ట్, వాట్ డాష్ మెమరబుల్ డే. ఇక్కడ టాకింగ్ అబౌట్ వన్ మెమరబుల్ డే, ఒక మెమరబుల్ డే కోసం చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ ఏ గాని యాన్ గాని వస్తుంది. కాకపోతే ఇక్కడ మెమరబుల్ అనేది పాప, బాబా, మా. మొదటి అక్షరం పాప తెలుగులో రాసినప్పుడు మెమరబుల్ మా వస్తుంది కాబట్టి ఏ. ఓకేనమ్మా. తెలుగులో ఒక రోజు అంటే ఏ వాడాలి. నెక్స్ట్, డాష్ బ్లేమ్ షుడ్ బి రెస్పెక్టెడ్.
ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్లైండ్ పీపుల్ కోసం చెప్తున్నారు. అంటే ఇలాంటి గ్రూప్స్ డిస్క్రైబ్డ్ బై యాడ్జెక్టివ్స్ అంటే తెలుగులో ఒక గుంపు గురించి మాట్లాడేటప్పుడు దా వాడాలి. ఓకేనమ్మా? ది బ్లైండ్, ది పూర్, ది రిచ్ ఇలా వాడాలి. ఓకేనమ్మా? బ్లైండే కాదు. ది రిచ్ వచ్చినా, పూర్ వచ్చినా దా వాడాలి. ఐ సా డాష్ క్యాట్ యు వర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ స్పెసిఫిక్ క్యాట్ కోసం చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు దా వాడాలి. ఇక్కడ క్యాట్ కోసం స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. స్పెసిఫిక్‌గా క్యాట్ కోసం చెప్తున్నారు. స్పెసిఫిక్‌గా దేనికోసం చెప్పినా స్పెసిఫిక్‌గా ఒక దాని కోసం చెప్పినప్పుడు కంపల్సరీ దా అనే ఆర్టికలే వస్తాది. ఓకేనమ్మా? ఐ సా డాష్ డాగ్, ఐ సా డాష్ క్యాట్ ఇలా అనమాట. ఏదైనా ఒక ప్రత్యేకంగా చెప్తున్నప్పుడు. నార్మల్‌గా అంటే క్యాట్‌కి దా పెట్టవసరం లేదు. ది కంపెనీ ఈస్ మేకింగ్ డాష్ యాప్ నౌ. ఇక్కడ చూడండమ్మా యాప్ అనేది ఏ వోవెల్ స్టార్టింగ్ విత్ వోవెల్ సౌండ్. ఓకేనమ్మా? వోవెల్ సౌండ్‌తో మొదలవుతది. యాన్ పెట్టాలి. యాప్ ఏంటి సౌండ్ చూడండి ఏ అంటే వోవెల్ సౌండ్ ఏఐఓయు కాబట్టి యాన్. ఓకేనమ్మా? ఆన్ చాహలో ఉంది. డాష్ నాలెడ్జ్ ఈస్ పవర్. చూడండమ్మా నాలెడ్జ్ అనేది ఏంటి? అదొక అబ్స్ట్రాక్ట్ నౌన్, జనరల్ ఐడియా. ఇలాంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఓకేనమ్మా? సో ఆన్సర్ ఈస్ నో ఆర్టికల్. ఐ డ్రైవ్ డాష్ ఫోర్ వీలర్ ఎవ్రీ డే. ఇక్కడ చూడండమ్మా ఫోర్ అనేది ఏంటి? సింగులర్ కౌంటబుల్ నౌన్. స్టార్ట్స్ విత్ ఏంటమ్మా ఇది? ఏ. ఒకటి ఉన్న పదానికి ఏ గాని యాన్ గాని వాడాలి. కాబట్టి ఫోర్ అనేది కాన్సనెంట్ సౌండ్. కా నుంచి బండిరలు ఉంటది. ఫా తెలుగు రాసినప్పుడు. కాబట్టి ఏ 4. ప్రవీణ్ ఈస్ డాష్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఇక్కడ చూడండమ్మా ఎన్ఎస్ అంటే మీరు తెలుగులో రాస్తున్నప్పుడు ఏ వర్డ్ వస్తుంది తెలుసా? ఏ వస్తది. ఎన్ ఇలా ఎన్ తెలుగులో రాసినప్పుడు. కాబట్టి తెలుగులో రాసినప్పుడు ఎన్ ఇలా వస్తది కాబట్టి ఈ ఏ ఎందులో ఉంది? ఆ నుంచి ఆలో ఉంది. కాబట్టి ఆన్సర్ యాన్. నా నా అనుకుంటారు కానీ కాదు. ఎమ్‌కి కూడా అంతే. ఎమ్మెల్యే యాన్ ఎమ్మెల్యే. ఓకేనమ్మా? అలా అనమాట. హానరబుల్ ఉంది. అందులో ఇచ్ సైలెంట్ వర్డ్. ఓనే పలకాలి. హానరబుల్ అలా. వాకల్ సౌండ్స్ బట్టి చూడాలి ఇది. ఎక్స్‌రే ఉంది. ఎక్స్‌రే తెలుగులో రాయండి. స్టార్టింగ్ వర్డ్ ఏ వస్తది. యాన్ ఎక్స్‌రే. ఎంఎల్ఏని తెలుగులో రాయండి. ఈ స్టార్టింగ్ వర్డ్ యాన్ ఎమ్మెల్యే. అలాగే ఎన్ తెలుగులో రాయండి. ఇలా వస్తది. ఏ స్టార్టింగ్ వర్డ్ ఏ. ఆ నుంచి ఆలో ఉంది. కాబట్టి యాన్ ఎన్ఎస్ఎస్. వేర్ హియర్ యాన్ ఎన్ఎస్ఎస్. నెక్స్ట్ ది బెస్ట్ కాఫీ సీడ్స్ ఆర్ గ్రోన్ నియర్ డాష్ ఈక్వేటర్. చూడమ్మా ఈక్వేటర్ అనేది ఒక యునిక్ థింగ్. ఇది యునిక్ జియోగ్రఫికల్ ప్లేస్ అన్నమాట. అంటే ప్రత్యేక భౌగోళిక ప్రాంతాలకు కంపల్సరీ దా పెట్టాలి. ఈక్వేటర్ ముందు దా ఆర్టికల్ వస్తది. నెక్స్ట్ డాష్ ముంబై ఈస్ ఎ మేజర్ గ్లోబల్ సిటీ. ఇక్కడ ముంబై అనేది ప్రాపర్ నౌన్. ఇలాంటి ప్రాపర్ నౌన్స్ కి ఆర్టికల్స్ పెట్టకూడదు. సో ప్రత్యేకమైన పేర్లకు ఆర్టికల్ అనేది పెట్టకూడదు. సో నో ఆర్టికల్ ముంబై ముందు. ది టీచర్ ఈస్ వెయిటింగ్ ఫర్ డాష్ ఆన్సర్ ఫ్రమ్ ది స్టూడెంట్. ఇక్కడ చూడమ్మా ఆన్సర్. ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్. సో ఆన్సర్ వోవెల్ సౌండ్ ఏంటి? ఏఐఓయు. ఆ వస్తది ఆన్సర్. ఆ ఏఐఓయు. కాబట్టి యాన్ ఆన్సర్. ఓకేనమ్మా? ఆ నుంచి ఆలో స్ట్రక్ అవుద్ది ఆన్సర్ తెలుగులో రాసినప్పుడు. షీ విజిటెడ్ డాష్ ఈఫిల్ టవర్ ఇన్ ప్యాలెస్. ఇక్కడ చూడండమ్మా ఇది ఒక ఈఫిల్ టవర్ అనేది వండర్. అదొక వండర్ యూనిక్ మాన్యుమెంట్. ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులు వండర్స్ కి కంపల్సరీ దాని ఆర్టికల్ పెట్టాలి. ఓకేనమ్మా? హౌ మచ్ ఈస్ డాష్ లోఫ్ ఆఫ్ బ్రెడ్. ఇక్కడ ఒకటి ఉన్న పదాలకు అంటే ఇది ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్. కాబట్టి ఏ ఆర్టికల్ పెట్టాలి. లోఫ్ తెలుగులో రాయండి లా. కాబట్టి కా నుంచి బండిల్ ఉంది. కాబట్టి ఏ. ఐ హ్యావ్ డాష్ 50 రూపీ నోట్ ఈజ్ ఇట్ ఇనఫ్. జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ 30th క్వశ్చన్. ఇది ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ అన్నమాట. కంపల్సరీ ఏ ఆర్టికల్ యూజ్ చేయాలి. అంటే ఒకటి ఉన్న పదాలకు ఏ వాడాలి. ఓకేనా? 15 తెలుగులో రాయండి ఫా వస్తుంది. కా నుంచి బండిల్లో స్ట్రక్ అయింది. సో ఏ. ఓకేనమ్మా? నెక్స్ట్ మహాభారత. మహాభారత అంటే ఏంటి? ఇది ఒక స్పెసిఫిక్ నేమ్, యునిక్ నేమ్. మహాభారత ఇలాంటి రామాయణ ఇలాంటి వాటికి దా అనే ఆర్టికల్ మనం పెట్టాలి. ఇట్ ఈస్ నాట్ డాష్ ఈజీ థింగ్ టు డూ. ఇక్కడ చూడండమ్మా ఈజీ. ఇక్కడ ఏంటి? ఈజీ అనేది ఇక్కడ సౌండ్ ఏ వస్తుంది? ఈజీ వొవెల్ సౌండ్. కాబట్టి యాన్. ఈజీ. ఆన్ చాలో స్ట్రక్ అవుద్ది స్టార్టింగ్ వర్డ్ ఈజీ. కాబట్టి యాన్. ఓకేనమ్మా? స్టార్ట్స్ విత్ వొవెల్ సౌండ్.
నెక్స్ట్ హీ విల్ రీచ్ దేర్ విత్ ఇన్ డాష్ అవర్. ఇక్కడ చూడమ్మా చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా ఇంపార్టెంట్. హవర్. ఈ హవర్ అనేది, ఈ హవర్ లో ఈ హెచ్ అనేది పలకూడదు, సైలెంట్ వర్డ్. హవర్, హానర్, ఎయిర్. హవర్, మళ్ళీ చూడమ్మా, హానర్, హెయిర్. ఈ మూడు పదాలకి హెచ్ ని పలకూడదు, దీంతో మాట్లాడాలి. ఆనర్ ఏ సౌండ్ వచ్చింది, వవల్ సౌండ్. ఎయిర్ ఏ సౌండ్ వచ్చింది, వవల్ సౌండ్. ఓకేనా. అలాగే అవర్ ఏ సౌండ్ వచ్చింది, హెచ్ కట్ చేసింది, అవర్. అవర్ ఆ, కాబట్టి యాన్. హవర్ అని పలికేసి హా కాన్సెంట్ సౌండ్ చెప్పి ఏ పెట్టియొద్దు. హవర్, హానర్, హెయిర్ లో హెచ్ ని కట్ చేసేయాలి, హెచ్ ని కట్ చేసి పలకాలి. హవర్ లో హెచ్ ని కట్ చేస్తే అవర్, యాన్, ఓవెల్ సౌండ్. ఆనర్ హెచ్ కట్ చేయండి, ఆనర్, ఓవెల్ సౌండ్. హెయిర్ హెచ్ కట్ చేయండి, ఎయిర్, ఓవెల్ సౌండ్. హెచ్ సైలెంట్ ఉన్న పదాలకు యాన్ వాడాలి. క్లియర్మా. నెక్స్ట్ ఐ హెల్ప్డ్ డాష్ వన్ నైట్ బెగ్గర్ ఆన్ ది వే. ఇక్కడ చూడమ్మా, ఇది ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ అనమాట. ఇక్కడ వన్, ఈ వన్ పిల్ల రాయండి, ఇలా వస్తది. సో వన్, వా, ఒకటని రాయకూడదు, వన్ అని రాయాలి, వా. ఇది ఇందులో ఉంది యారా లావా అంటే కానించి బండిలో స్ట్రక్ అయింది, కాన్సనెంట్ సౌండ్, కాబట్టి ఏ. ఓకేనమ్మా. ఒకటున్న పదాలకు కంపల్సరీ ఏ గాని యాన్ గాని వాడాలి, కానీ ఇక్కడ సౌండ్ వా కాబట్టి ఏ. సో నెక్స్ట్ 35 లాస్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ 2 సిస్టర్స్ అండ్ డాష్ బ్రదర్. ఇక్కడ చూడమ్మా, సింగులర్ కౌంటబుల్ నౌన్ అంటే ఒకటున్న పదాలకు ఏ వాడాలి. ఇక్కడ బ్రదర్, బ్రదర్ ని పిల్లో రాయండి, బా, కాన్సనెంట్ సౌండ్, ఏ బ్రదర్. ఓకేనమ్మా, బా. ఓకేనా, కాంచి బండిల్ ఉంది, ఏ బ్రదర్. ఇవమ్మా. సో ఎక్సైజ్ చేశాను. ఈ 35 బిట్స్ లో మ్యాక్సిమం పడే అవకాశం ఉంది. ఒకవేళ పడకపోయినా ఈ యొక్క దాంట్లో ఇస్తాడు మోడల్, కంపల్సరీ ఈ మోడల్ దాటి ఇవ్వడు, ఈ మోడల్ ఇస్తాడు. అది ఒక్కసారి మీరు రాసుకోండి, నీట్గా చదువుకోండి బాగా, కంపల్సరీ ఈ మోడల్ పడి ఛాన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.